హాయ్ గైస్, నేను ఈ వీడియోలో మా బ్రదర్ అయితే చాలా ఇష్టంగా అండ్ చాలా ప్రేమతో కట్టుకున్న ఇల్లు గురించి అండ్ ఈ ఇల్లుని మీకు పూర్తిగా చూపిస్తాను. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్లో ఏం చేసినా ఏం సాధించినా తనకంటూ తన కష్టంతో ఒక ఇల్లు కట్టుకోవాలి అనే డ్రీమ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉంటుంది. అలాంటి డ్రీమ్తోనే మా బ్రదర్ కూడా తను చాలా కష్టపడైతే తను సొంతగా తన ఇన్వెస్ట్మెంట్తో ఎటువంటి అప్పు కూడా చేయకుండా సొంత డబ్బులతో చాలా ప్రేమగా కట్టుకున్న తన డ్రీమ్ హౌస్ ఇది. అయితే తక్కువ బడ్జెట్లో ఇంత మంచి ఇల్లు ఏ విధంగా కట్టుకోవచ్చు, ఎంత బడ్జెట్లో కట్టుకోవచ్చు, నేను వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఎంత తక్కువలో అయిందో తెలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. ఆ లెవెల్లో అయితే ఇల్లు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ మనకు బయట మొత్తం పిఓపి అయితే మనకు పూర్తి చేయడం జరిగింది. చాలా నీట్గా వచ్చింది, క్లియర్గా. ఇక్కడ హాల్లో రాధాకృష్ణుని స్టాచ్యూ కూడా వేయించుకోవడం జరిగింది. మా బ్రదర్కి రాధాకృష్ణుడు అంటే చాలా ఇష్టం అన్నట్టు, అందుకే వాళ్ళ స్టాచ్యూని మన హాల్లో తను దైవంగా కొలిచే రాధాకృష్ణుని అయితే వేయించుకోవడం జరిగింది. తన స్టాచ్యూని అయితే ఇక్కడ మన పిఓపి చూడొచ్చు, మన ఛార్జింగ్ ఫ్యాన్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సైడ్ కూడా బయటకు వెళ్ళడానికి ఇంకొక డోర్ ఉంటుంది. అండ్ మనకు హాల్లో కూడా మనకు పిఓపి వర్క్ కానీ అండ్ మన కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్ అయితే మనకు చాలా తక్కువ ధరలో చాలా నీట్గా చేయడం జరిగింది. చాలా తక్కువలో. జస్ట్ ఎంత అయింది అనుకుంటున్నారో నేను లాస్ట్లో చెప్తాను. ఇంటీరియర్ వర్క్ మొత్తం ఎంత అయింది, ఇల్లు మొత్తానికి ఎంత అయింది నేను లాస్ట్లో తెలియజేస్తాను. అండ్ ఇక్కడ చూసుకునే మనకు పూజ గది వచ్చింది. పూజ గది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. మన పూజ గది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కిచెన్ ఉంటుంది. మన కిచెన్లో కూడా చూసుకోండి వర్క్ ఎంత నీట్గా ఉందో. మనకి ఈ కిచెన్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఉన్నంతలో మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇందులో కూడా ఇంటీరియర్ వరకు కబోర్డ్స్ చూసుకోండి ఎంత నీట్గా వచ్చాయో. చాలా బాగా వర్కౌట్ అయింది మన కిచెన్ మాత్రము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఫ్రంట్లో చూస్తున్నారా, ఈ ఫ్రంట్లో ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇది మనకు డైనింగ్ హాల్. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది. మన డైనింగ్ హాల్ అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా, ఇది మన కూరగాయల కటింగ్ బోర్డు కోసం పెట్టించాడు అన్నమాట. కూరగాయలు కట్ చేయడానికి కింద కూర్చోవడం, చైర్ పైన కూర్చోవడం ఇబ్బంది కదా, అందుకే దానిపైన పెట్టించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే బెడ్రూము. ఈ బెడ్రూమ్ వచ్చేసి బెడ్రూమ్ కూడా చాలా చిన్నగా లేదు, మరి పెద్దగా లేదు, మీడియం సైజులో ఉంది. అండ్ ఇక్కడ పిఓపి వర్క్ ఎక్కువ చేయించకుండా చాలా సింపుల్గా పెట్టేసుకున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకు సైడ్కి కబోర్డ్స్ అండ్ ఒకసారి లైటింగ్ కూడా చూడండి, చాలా బాగా వచ్చింది లైటింగ్ కూడా. ఇంకా లైటింగ్ మొత్తం పూర్తిగా లేదు. ఇక్కడ సైడ్కి చూసుకున్నట్లయితే ఇంకొంచెం లైటింగ్ అయితే అక్కడ రావట్లేదు, చూస్తారు కదా, ఇంకా లైటింగ్ అప్పటికి పూర్తిగా లేదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు బాత్రూము, మన వాష్రూమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇండియన్ మోడల్ బాత్రూమ్ పెట్టించుకోవడం జరిగింది. అంటే ఒక బెడ్రూమ్లో ఇండియన్ మోడల్ వాష్రూమ్ బేసిన్ పెట్టించాడు అండ్ ఇంకొక బెడ్రూమ్లో మనకు వెస్టర్న్ మోడల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు టేబుల్ ఉంది కదా, ఇక్కడ మా తమ్ముడు కొంచెం ల్యాప్టాప్ నుంచి ఎక్కువ వర్క్ చేస్తాడు కాబట్టి దానికోసం ల్యాప్టాప్ కోసం అక్కడ చిన్న టేబుల్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే మన మంకీ సింబల్, ఇది మన నరదృష్టి అనేది పడకుండా, అంటే ఎవరైనా ఇల్లు చూడడానికి వచ్చినా కానీ ఇల్లు పైన వాళ్ళ ఫోకస్ కాకుండా ఆ మంకీ పైన వాళ్ళ ఫోకస్ కావడానికి అక్కడ హాల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది రెండో బెడ్రూమ్ అన్నట్టు. ఇక్కడ కూడా చూసుకోండి కబోర్డ్స్ అండి అండ్ ఇందులో పిఓపి పెట్టించడం జరిగింది. ఇక్కడ ఓన్లీ వైట్ లైటింగ్తోనే మన పిఓపి వచ్చింది. ఇక్కడ చాలా నీట్గా ఉంది. నైట్ టైంలో ఇంకా ఎక్కువ నీట్గా ఉంటుంది, మన డేలో లైటింగ్ అంతా ఏర్పడట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వాష్రూమ్ ఉంది, ఇది వెస్టర్న్ మోడల్ వాష్రూమ్. అక్కడ సైడ్లో మనకి ఇండియన్ మోడల్ ఉంటే ఇక్కడ వెస్టర్న్ మోడల్లో పెట్టించడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ఒక చిన్న టేబుల్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా తన ల్యాప్టాప్ కోసం, తను వర్క్ ఎక్కువ చేస్తాడు కాబట్టి దానికి యూజింగ్ అని ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఇది ఇప్పటికైతే ఇది మొత్తం పూర్తి హౌస్ అన్నట్టు. లోపల బెడ్రూము, 2 బెడ్రూమ్లు, ఒకటి కిచెన్, డైనింగ్ హాలు అండ్ మెయిన్ హాలు. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళే ఇంకో డోర్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇవి రావట్లేదు అస్సలు, కొంచెం టైట్గా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి వెళ్దాంలే. చాలా గట్టిగా బిగుసుకుపోయాయి అవి, బయటకు రావట్లేదు. ఇక్కడ బయట నుంచి తీసుకుంటే ఇది ఈ ప్లేసు చాలా వర్త్లో ఉంటుంది, ఇది చాలా బాగుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది, అంటే ఇంకా వేరే వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా అక్కడ ఇల్లు ఏం కాలేదు. ఇది బ్యాక్ సైడ్.
ఇది వన్ సైడ్ ఉంది. ఇప్పుడు పైనుంచి కూడా చూపిస్తాను. ఇంకా కొత్తింట్లో కూడా పోలేదు, వెళ్ళడానికి అక్కడ గొర్రెలు కూడా తీసుకొచ్చి పెట్టాను చూడండి. కొత్తింట్లోకి వెళ్ళిన రోజు వాటిని కోసేసి అనడమే. ఇంకా చూసుకున్నట్లే బయట మనం మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ చాలా చిన్నగా ఉంటుంది, మరి పెద్దగా ఏమి ఉండదు. అంటే అక్కడ ప్లేస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల చాలా చిన్నగా కట్టించడం జరిగింది. బయట వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు, ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు మనం కూడా యూజ్ చేయొచ్చు. మరి ఎక్కువ యూజ్ చేయం కదా మనము, బయట వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైకి వెళ్దాము. ఇవి మెట్లు పైన చూడండి, మన ఆర్చ్ కోసం దాన్ని చాలా పైకి పెట్టించడం జరిగింది. మనోడికి ఇల్లు మీద బాగా ప్రేమ అన్నట్టు, తను అనుకున్న విధంగా కట్టుకోవాలని చెప్పేసి తను ఏ విధంగా అనుకున్నాడో అదే విధంగా కట్టించాడు. ఇక్కడ చూసుకుంటే మనకు బయట చాలా గ్లాస్ ఫ్రేమ్ పెట్టించాడు అండ్ పూల బుట్లు కూడా తీసుకొచ్చి ఆల్రెడీ పెట్టేశాడు చూడండి. తను కరెక్ట్ ఒక ప్లానింగ్ కొద్ది తనకు ఎలా కావాలో ఇల్లు సేమ్ అదే విధంగా కట్టించుకున్నాడు. ఇది బయట ప్లేసు, ఇది పైన అక్కడ వాటర్ ట్యాంక్ కూడా పెట్టించడం జరిగింది వాటర్ కోసము. సిమెంట్ దానికంటే ఈ వాటర్ ట్యాంక్ ఇది చాలా బెటర్ నా ఆప్షన్ అయితే. సిమెంట్ ఎందుకంటే ఓకే పాకురు పట్టడం అట్లా జరుగుతుంది, దీంట్లో అట్లాంటి ఏది జరగదన్నమాట. చాలా నీట్గా ఉంటుంది ఉన్నన్ని రోజులైతే. ఇది బ్యాక్ సైడ్ ప్లేసు. 2000 లీటర్స్ వాటర్ ట్యాంకు. అది చాలామంది 1000 పెట్టించుకుంటారు, కానీ 2000 బెస్టర్. ఇక్కడ పక్కకి ఉంది కదా, పక్కకి మా ఇంకో బ్రదర్ది కూడా ఇల్లు జరుగుతుంది. తను కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాడు. తను ఇంకా పెద్దగా కడుతున్నాడు లేండి, అది కూడా అయిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు కావాలంటే. ఓకే, ఇది ఇక స్టాచ్యూ చూసారా, తినైతే తను ఎంతో ఇష్టంగా పెట్టించుకున్నాడు దీన్ని మాత్రము. తనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకున్నాడు. ఇది మొత్తం బయట ప్లేసు, ఆ పక్కన ఇల్లు కూడా ఉన్నాయి. ఇది మొత్తం విలేజ్, ఇక టోటల్ మా విలేజ్ ఇదంతా. అంటే విలేజ్ మొత్తం కనిపించలేదు, ఇంకా పైన నుంచి చూపిస్తే మొత్తం కనిపిస్తుంది. జస్ట్ మా ఇల్లు లాస్ట్గా ఉంది కాబట్టి ఎడ్జ్ ఎండింగ్లో ఉన్న విలేజ్ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ కిందికి వెళ్దాం, కింది నుంచి మొత్తం నేను పూర్తిగా చూపిస్తాను. ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది కదా, ఇల్లు ఎంతలో అయింది అనేది. ఇల్లు మనకు టోటల్గా వచ్చేసి మొత్తం బయట టైల్స్తో సహా మొత్తం కలిసేసి మనకి ఇల్లు మాత్రం 25 lakhsలో పూర్తి అయిపోయింది. కానీ ఇంటీరియర్ వర్క్, టైల్స్, ఇంకా మేజర్ వర్క్స్ ఉంటాయి కదా, మన ఎలక్ట్రిసిటీ వర్క్స్, ఇవన్నీ కలిపి మొత్తం 30లో అయిపోయింది. గేటు నుంచి బోరు నుంచి ప్రతి ఒక్కటి 30లో పూర్తి అయిపోయిందన్నమాట. ఇంకొంచెం తక్కువలో ఇట్లా లెంత్ ఇలా తక్కువ పెట్టేసుకొని ఇంకొంచెం తక్కువలో కట్టుకుందాం, ఇంటీరియర్ వర్క్ తక్కువ చేయించుకుందాం అనుకుంటే మనం 20-25లోనే మొత్తం పూర్తి అయిపోతుంది మ్యాక్సిమం అయితే. ఇది మొత్తం విలేజ్. ఇది సైడ్ నుంచి రోడ్డు, ఇంటికి వచ్చే రూటు. ఈ పక్కన వేరే వాళ్ళ ఇల్లు అది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకు బోర్ ఉంటుంది, దాని కింద దానిపైన బండ పెట్టడం జరిగింది. ఈ బండ అదే. ఇల్లు కట్టుకుందాం అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఇల్లు, దీన్ని చూసి కూడా కట్టుకోవచ్చు. 15 lakhs జమ చేసుకుని ఒక 15 lakhs లోన్ పెట్టేసుకుని కూడా కట్టేసుకోవచ్చు. ఇది గైస్ మా బ్రదర్ రీసెంట్గా కట్టిన ఇల్లు అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.